పార్కిన్సన్స్ యొక్క ప్రభావిత లక్షణాలు మనం కనుక చూసుకున్నట్టయితే మీరు సర్వసాధారణంగా ఈ పార్కిన్సన్స్ ఎవరికి వస్తుంది, 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి వస్తుంది. అంటే కంపల్సరీ 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకే వస్తుందా, తక్కువ వాళ్ళకి రాదా అంటే జస్ట్ 40 ఇయర్స్ లోపు కూడా పార్కిన్సన్స్ చూస్తాం. కానీ దానికి గల కారణాలు వేరే, దానికి జెనెటిక్ కాజెస్గా మనం పరిగణిస్తాం. అంటే జెనెటిక్ అంటే ఫ్యామిలీలో ఉండడం, ఫ్యామిలీ యాన్సిస్ట్రల్స్కి అంటే తాతలు ముత్తాతలకి ఎవరికన్నా ఉంటే అది మనం దాన్ని జెనెటిక్ పార్కిన్సోనిజంగా పరిగణిస్తాం. అది యూజువల్లీ 40-45 ఇయర్స్ లోపే వస్తుంది. అది కాకుండా సర్వసాధారణంగా మనం చూసే పార్కిన్సన్స్ 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకే వస్తుంది. దాన్ని మనం ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్గా పరిగణిస్తాం. ఈ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ యాక్రోనిమ్ ఆర్ షార్ట్ ఫామ్ ఏంటంటే ట్రాప్. ట్రాప్లో టీ వచ్చేసి ట్రెమర్స్, అంటే చేతులు రెస్ట్లో ఉన్నప్పుడు వనకడం, ఒక చేయి కానీ 2 చేతులు వనకడం, ప్లేట్ పట్టుకోవడానికి సరిగా పట్టుకోలేకపోవడం, అది టీ వచ్చేసి ట్రెమర్స్. ఆర్ వచ్చేసేసి రిజిడిటీ అంటే బాడీలో స్టిఫ్నెస్ రావడం, అంటే సర్వసాధారణంగా మనం చేయాల్సిన మూమెంట్స్ అన్నీ కూడా చాలా స్టిఫ్గా ఉండడం. ఆర్ అంటే రిజిడిటీ. ఏకైనేసియా, ఏ వచ్చేసి ఏకైనేసియా అంటే నడకలో మామూలు స్పీడ్ కంటే కూడా చాలా మెల్లగా నడవడం, ఆర్ఎల్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా డల్ అయిపోవడం, ఇది ఏకైనేసియా మనము పరిగణిస్తాం. పి వచ్చేసి పోస్టల్ ఇన్స్టెబిలిటీ అంటే నడుస్తూ వాళ్ళు పడిపోతూ ఉంటారు, ఆర్ఎల్స్ మామూలుగా కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకి తరచూ గిడ్డినెస్ రావడం, చక్కర రావడం, పడిపోతున్న ఫీలింగ్ ఉండడం, ఇది మనము పోస్టల్ ఇన్స్టెబిలిటీని మనము పరిగణిస్తాం. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ట్రెమర్స్, రిజిడిటీ, ఏకైనేసియా, పోస్టల్ ఇన్స్టెబిలిటీ. ఈ పోస్టల్ ఇన్స్టెబిలిటీ వల్ల ఈ యాక్రోనిమ్ కనుక మనం గుర్తుపట్టినట్టయితే మన ఇంట్లో ఉన్న వృద్ధులకి పార్కిన్సన్స్ బారిన పడుతున్నారా, మన న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ అవసరమా లేదా కూడా మనం గ్రహించవచ్చు.